హలో గైస్, ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో మనం ఎంత ఫుడ్ తీసుకున్నా సరే నీరసంగా అనిపించడంతో ఏదో ఒకటి తినాలనే ఆలోచనలో మనం అన్హెల్దీ ఫుడ్ని తీసుకుంటూ జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా సాధారణమైన సమస్యలకు సహజమైన పద్ధతిలో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనందరం చూసేద్దాం రండి. ముందుగా పిస్తా పప్పుని సగంగా చిన్నగా కట్ చేసుకోవాలి. వెంటనే ఖర్జూరం కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొన్ని బాదంను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత హెల్తీనెస్ కోసం మేము వాల్‌నట్స్‌ని యాడ్ చేసుకున్నాం. అది స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యిని వేసి గోందుని అలా వేయించుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత గోందుని పక్కన పెట్టేసి తగినంత నెయ్యి మళ్ళీ వేసుకొని, మళ్ళీ అన్ని డ్రై ఫ్రూట్స్ ఏవైతే కట్ చేసుకున్నామో అవి ఈ విధంగా వేసుకొని దోరగా వేయించుకోవాలి. వన్స్ ఇది అవ్వంగానే కావాల్సిన గోందుని మనం లడ్డు చుట్టడానికి ఈ విధంగా చిన్నగా చాపింగ్ చేసుకోవాలి. సో, చీర్స్ చెప్పుకొని మేము లడ్డు చుట్టడం అయితే స్టార్ట్ చేసాం. సో, డేట్స్ అయితే మాత్రం మీరు మిక్సీ అయినా వేసుకోవాలి. మేమైతే మాత్రం చాపింగ్ చేసుకున్నాం. సో, ఫైనల్‌గా ఇలా చుట్టి రౌండ్‌గా లడ్డు ఆకారంలో చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో, ఫైనల్లీ హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.